ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా వరల్డ్ కప్ 2023 తర్వాత పగ తీర్చుకునే మంచి ఆపర్చునిటీ కోసం చూసింది అండ్ ఆ టైం రానే వచ్చింది. ఈరోజు మనం ఎలాగైనా గెలవాలి, మన గడ్డ మీద మనం ఓడించిర్రు. అందుకే ఇవాళ వాళ్ళకి మనం చోకవ్వకుండా ఆడితే ఎలా ఉంటుందో చూపిద్దాం. కొడితే ఆస్ట్రేలియాలో రేపటిలోపు ఇంట్లో ఉండాలి. విరాట్, నువ్వేం చేస్తావో నాకు తెలియదు, ఇవాళ రన్స్ కొట్టాల్సిందే. సూర్య, నువ్వు నీ స్టైల్లో వాళ్ళకి నిద్ర లేకుండా చేయాలి. ఇక నన్ను ఓడిపించిన కంగారులను ఎలా కొట్టాలో నాకు తెలుసు. లెట్స్ డూ దిస్ బాయ్స్. మంచి బ్యాటింగ్ వికెట్ పైన టాస్ గెలిచి ఇద్దరు బ్యాటింగ్ తీసుకోవాలనుకున్నారు. ఇక ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంది. మస్ట్ విన్ గేమ్ లో ఇండియా సేమ్ టీమ్ తో వెళ్ళిండ్రు అండ్ ఆస్ట్రేలియా వాళ్ళు స్టార్క్ ని దింపిండ్రు. మా విరాట్, ఇన్ని రోజులు ఫెయిల్ అయినావు, కానీ ఇలా నీకు ఇష్టమైన టీం వచ్చింది. నువ్వు నీ స్టైల్లో బ్యాటింగ్ ఆడు, మిగతా నేను చూసుకుంటా. రోహిత్ బాయ్, ఇలా వరల్డ్ కప్ ఫైనల్స్ జరిగిన దానికి పగ తీర్చుకునే టైం వచ్చింది. వీళ్ళని విడిచిపెట్టేదే లేదు. చూస్తావుగా ఈ కింగ్ ఆడించే ఆట. ఇండియన్ బ్యాటింగ్ లో హిట్మెన్ అండ్ విరాట్ స్టార్టింగ్ లో మెల్లగా ఆడిండ్రు. కానీ విరాట్ మళ్ళీ వరల్డ్ కప్ లో అనుకున్నంత పర్ఫార్మెన్సెస్ ఇయ్యలేదు, డకౌట్ అయింది. కానీ తర్వాత విరాట్ కి మాట ఇచ్చినట్టే హిట్మెన్ వరల్డ్ కప్ పగ తీర్చుకునే పనిలో ఉన్నాడు. అప్పుడే పంత్ బ్యాటింగ్ వచ్చిండు. రోహిత్ అన్న, వరల్డ్ కప్ ఓడిపోయినప్పుడు నేను ఇంక ఇంజరీ నుండి కోలుకుంటున్నా. నాకు యాక్సిడెంట్ అయినప్పుడు కూడా నేను ఇంత బాధపడలే. కానీ ఆస్ట్రేలియా వాళ్ళు మనల్ని వరల్డ్ కప్ ఓడిపించినప్పుడు చాలా బాధపడ్డా. ఇవాళ ఈ స్పైడీ పంత్ అంటే ఏందో వీళ్ళకి చూపిస్తా. నువ్వు నీ స్టైల్లో ర్యాంప్ ఆడించు, నీ షార్ట్స్ ఆడు. స్టార్క్ గన్ ఆల్రెడీ నిద్రపోకుండా చేసిన, ఒకే ఓవర్ 4 6లు కొట్టిన. ఇప్పుడు కాసేపు అయితే జంపా వస్తాడు, వానికి నీ స్టైల్లో వెల్కమ్ చెప్పు. అటు సైడ్ రోహిత్ శర్మ సూపర్ గా ఆడితే ఇంకోవైపు పంత్ జాంపాని ఫస్ట్ బాల్ 6 కొట్టి వెల్కమ్ చేసిండు. కానీ పంత్ మళ్ళీ వెనుదిరిగిండు. రోహిత్ అండ్ సూర్య కలిసి మళ్ళీ మంచి పార్ట్నర్షిప్ చేస్తూ స్కోరింగ్ రేట్ ని ఆపలేదు. రోహిత్ శర్మ ఆస్ట్రేలియన్స్ ని నవంబర్ 19th నాడు ఏం చేసేవాడో అది రోజు చేసి చూపించిండు. ఇండియాకి సూపర్ స్టార్ట్ ఇచ్చిండు. ప్యాట్ కమిన్స్ అండ్ స్టార్క్ ని స్వీప్ కొడుతూ 6 కొట్టిండు. ఈ రోహిత్ శర్మ ఏంది ఆడేటట్లేడు. అప్పుడెప్పుడో వరల్డ్ కప్ అయిపోతే ఇప్పటిదాకా గుర్తుపెట్టుకొని పగ తీర్చుకుంటారా? స్టార్క్ మావా, ప్యాట్ మావా. ఇప్పుడు రోహిత్ శర్మని ఏం చేద్దామంటారు? వరల్డ్ కప్ అప్పుడు ఏడిపించినాం, ఇప్పుడు మనల్ని ఏడిపిస్తారు. ఏడవక తప్పదు. రోహిత్ శర్మ మిస్టేక్ చేసే వరకు వెయిట్ చేద్దాం, అతనే అవుట్ అవుతాడు. ఇక రోహిత్ శర్మని స్టార్క్ స్లోవర్ బాల్ తో బౌల్ చేసిండు అండ్ తర్వాత సూర్య, శివం దూబే, పాండ్యా బాగా ఆడిండ్రు. ఇండియాకి 200+ స్కోర్ కొట్టిండ్రు. ఇక బౌలింగ్ లో రోహిత్ శర్మకి మన బౌలింగ్ పైన చాలా నమ్మకం ఉంది. వార్నర్ని హర్షదీప్ సింగ్ ఫస్ట్ ఓవర్లోనే లేపేసిండు. కానీ హెడ్ మళ్ళీ తగులుకున్నాడు. హెడ్ అండ్ మార్క్స్ క్రీజ్ లో ఉన్నారు. ఈ రోహిత్ శర్మ, విరాట్ కి మన అగ్రెషన్ అంటే ఏంటో చూపిస్తా. మళ్ళా బౌలర్స్ ని అలా కొడతారా? WTC ఓడిఐ వరల్డ్ కప్ అప్పుడు కూడా కొట్టిన, ఇప్పుడు కూడా కొడతా. నా మీద నమ్మకం ఉంచు మార్చ్ మావా. కమాన్ హెడ్ మా, నేను కూడా నీకు మంచిగా స్ట్రైక్ ఇస్తా. లూజ్ బాల్స్ వస్తే నేను కూడా స్కోర్స్ కొడతా. ఇద్దరం కలిసి ఇండియా వాళ్ళకి ర్యాంప్ పడిద్దాం. ఇక హెడ్ అండ్ మిచెల్ మార్ష్ కలిసి ఇండియాకి మళ్ళీ స్లీప్లెస్ నైట్స్ ఇచ్చేలాగా కనిపించారు. మార్ష్ అయితే బాగా ఆడిండు అండ్ హెడ్ కూడా బుమ్రా లాంటి టాప్ క్లాస్ బౌలర్స్ ని చాలా రన్స్ కొట్టిండు. అప్పుడే ఇండియా వాళ్ళు కుల్దీప్ యాదవ్ ని ఇంట్రడ్యూస్ చేశారు. కుల్దీప్ యాదవ్ మంచి వేరియేషన్స్ తో మిచెల్ మార్ష్ ని అవుట్ చేసిండు అండ్ హెడ్ మళ్ళీ మన టీమిండియాకి హెడేక్ అయ్యాడు. ఈ హెడ్ గార్డ్ మళ్ళీ తగులుకున్నాడు. వీడు ఆల్రెడీ మన నుండి 2 వరల్డ్ కప్లు లాక్కున్నాడు. ఎలాగైనా హెడ్ గాని వికెట్ తీసేయాలి. బుమ్రామా, అది నీతోనే అవుతుంది. హెడ్ ని తీసేయి. ట్రావిస్ హెడ్ ని నెక్స్ట్ బాలే బుమ్రా అవుట్ చేసిండు. ఖతం, గేమ్ ఆల్మోస్ట్ అయిపోయినట్టే. నెక్స్ట్ వచ్చిన మ్యాక్స్వెల్, స్టాయినిస్, మాథ్యూ వేడ్ అండ్ డేవిడ్ ఎవ్వరూ ఆగలేదు. గేమ్ ఫినిష్ అయిపోయింది. ఇండియా 24 runs తో గెలిచింది. ఇక ఇండియా సెమీస్ కూడా వెళ్ళింది. సెమీస్ లో ఇండియా ఇంగ్లాండ్ తో ఆడుతుంది. ఆస్ట్రేలియా వాళ్ళ మీద పగ తీర్చుకొని మనకు హ్యాపీనెస్ ఇచ్చింది ఇండియన్ టీం.